Welcome to the Shiksha. This is Professor Vinod Kumar. ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడే రోజు వస్తుంది. స్థానిక భాషలతోనే భారతీయ సంస్కృతికి గుర్తింపు, ఆంగ్లం వలసవాద బానిసత్వానికి చిహ్నం. కొన్నాళ్ళకు ప్రజలే తిరస్కరిస్తారు అమిత్ షా. సో ఇవాళ అమిత్ షా మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉందో లేదో కానీ ఇంగ్లీష్ అనేది మాత్రము ఇవాళ వలసవాద బానిసత్వానికి చిహ్నం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాల్సిందే. సరే, ఆయన హిందీ ఆధిపత్యం కోసము మాట్లాడుతుండొచ్చు కాక, కానీ వాస్తవం అయితే మాట్లాడాడు. వాళ్ళ వలసవాద చిహ్నానికి లేదంటే వలసవాదానికి బ్రిటిష్ పాలన ఒక ఉదాహరణగా మనం చెప్పచ్చు. వాళ్ళు ఏదైతే ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టారో అది ఇంకా నేటికి కూడా అది వలసవాద భాషగానే చాలా వరకు పరిగణించబడుతుంది. బట్ వచ్చిన తర్వాత ప్రాంతీయ భాష కూడా ఇవాళ ట్రాన్స్లేటింగ్ అవుతున్న క్రమంలో, ప్రాంతీయ భాషలో కూడా ఇవాళ కమ్యూనికేషన్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన క్రమంలో, ప్రాంతీయ భాషలో ప్రపంచ విజ్ఞానం అంతా కూడా ప్రాంతీయ భాషలో లభిస్తున్న క్రమంలో ఇవాళ అమిత్ షా గారికి ఒక సూటి ప్రశ్న. ప్రాంతీయ భాషలో మీరు యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఎందుకు పెట్టట్లేదు? మా ప్రాంతీయ భాషలో మీరు జ్యుడిషియల్ ఎగ్జామ్స్ ఎందుకు పెట్టట్లేదు? మా ప్రాంతీయ వాళ్ళకు లోకల్ రిజర్వేషన్స్ ఎందుకు పెట్టలేదు? మీరెందుకు ఇక్కడ వచ్చి ఆధిపత్యం చేస్తున్నారు? మీ ప్రాంతం వాళ్ళు మీ హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మీది కూడా మాకు జాతీయ భాష ఏం కాదు, మా ప్రాంతీయ భాష మాకుంది కదా. సో మా భాషలోనే మేము జడ్జ్మెంట్లు ఇస్తాం, మా భాషలోనే మేము సైన్స్ టెక్నాలజీ అన్ని రంగాలను జపాన్ వాళ్ళు నేర్చుకుంటాం, మా భాషలోనే మా ప్రాంతీయ భాషలోనే యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తాం, మా భాషలోనే గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తాం, మా భాషలోనే ఇవాళ ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్ వరకు కూడా మా భాషలో చదవడం తప్పు కాదు. ఇంగ్లీష్ కూడా అనివార్యమైన భాష, ఇంగ్లీష్ కూడా మాకు అనివార్యమే. ఆ భాషను ఖచ్చితంగా మేము ఇవాళ కమర్షియల్ భాషగా, ప్రపంచాన్ని కమ్యూనికేట్ చేసే భాషగా ఇంగ్లీష్ను కూడా మేము నేర్చుకుంటాం, అలా తప్పులేదు. బట్ వలసవాద భాష అనేది మాత్రం వాస్తవం, దాన్ని మాత్రం మేము ఖచ్చితంగా అంగీకరిస్తాం. బేసిక్స్ డీజాక్ అంగీకరిస్తుంది, అది వలసవాద భాష. బట్ వలసవాద భాష అయినా కూడా ఇలా కమర్షియల్ భాష అయింది కాబట్టి ప్రపంచ జ్ఞానం అంతా కూడా దాని ద్వారా నేర్చుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి, అందులో కింది కులాలకు సంబంధించిన వాళ్ళు ఇవాళ ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ప్రపంచంలో అనేక అవకాశాలను పొందుతున్నారు కాబట్టి, ప్రాంతీయ భాషల ద్వారా అది సాధ్యం కాదు కాబట్టి ఖచ్చితంగా అనివార్యంగా మాకు ఆ భాష అవసరం. మా జాతుల విముక్తి కోసం, మా జాతులు ఇవాళ ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల సూటు బూటు వేసుకొని ప్రపంచంలో అత్యున్నతమైన పదవులలో ఇలా అనుభవిస్తున్నారు. లేదంటే మాకు గోచి చినిగిపోయిన చీపురు మాకు ఉన్నది ఈ దేశంలో. కాబట్టి ఈ దేశంలో ఉన్న మాకు బ్రాహ్మణ భాష అయిన ఇవాళ సంస్కృతం కూడా మాకు వలసవాద భాషనే, హిందీ కూడా మాకు వలసవాద భాషనే, మా సొంత భాష కాదు అది. మా తెలుగు మాత్రమే మా సొంత భాష. తెలంగాణ అనే ఏదైతే మండలిక ఉందో అది మా అస్తిత్వం. సో కాబట్టి ఇవాళ మీరు ఏదైతే వలసవాద సిద్ధాంతం చెప్తున్నారో ఇంగ్లీష్ భాష విషయంలో, మీ భాష విషయంలో కూడా మీ భాష కూడా మాకు వలసవాద భాష, హిందీ కూడా మాకు వలసవాద భాషనే. సో కాబట్టి ఇలా వలసవాద సిద్ధాంతం అది కేవలము అది ఆంగ్లంకు మాత్రమే వర్తించదు. వలస అనేది ప్రతి భాషకు ఇవాళ స్థానిక ఏతర భాష ఏదైనా సరే, స్థానిక భాష మాత్రమే వలసవాద భాష కాదు, ఇంకా మిగతా స్థానికేతర ఏ భాష అయినా సరే అది వలసవాద భాషనే. మీ హిందీని మేము బలవంతంగా మా మీద రుద్దితే, మేము నేర్చుకుంటే అది కూడా మా బానిసత్వం కింద లెక్క. మీ మనవాద సిద్ధాంతాన్ని మా మీద బలవంతంగా రుద్ది మమ్మల్ని బానిసలు చేసింది కదా మీ వ్యవస్థ. మాకు ఇంగ్లీష్ వచ్చి లిబరేట్ చేసింది మమ్మల్ని. ఇంగ్లీష్ రాజ్యాంగం ఇంగ్లీష్లో రాయబడ్డది కాబట్టి ప్రపంచం అంతా కూడా ఇలా తెలుసుకోగలిగింది భారత రాజ్యాంగాన్ని. అదే హిందీలో రాయగలిగితే ప్రపంచం అంతా తెలుసుకునేదా? కమ్యూనికేషన్ భాషగా ఉండేదా? అదే తెలుగులో రాస్తే అది ప్రపంచం అంతా తెలిసేదా? కాకపోతే ఇవాళ ట్రాన్స్లేటర్స్ వచ్చాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ప్రాంతీయ భాషల అస్తిత్వం కూడా ప్రపంచానికి ట్రాన్స్లేషన్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి సరే ఈ రోజుల్లో ఓకే. బట్ గతంలో అంతా కూడా ఇంగ్లీష్ మాత్రమే ప్రపంచాన్ని శాసించింది, ఇంగ్లీష్ మాత్రమే నేటికి శాసిస్తున్నది. ఇంగ్లీషే కమర్షియల్ భాష. బహుజనుల విముక్తికి ఇంగ్లీష్ ఒక ఆయుధంగా వాడుకుంటాం. భవిష్యత్తులో కూడా మాకు అది వలసవాద భాష అయినా మా బానిసత్వ విముక్తి భాష అది. సో ఇది మా యొక్క కామెంట్.
మీరు కూడా మీ కామెంట్ తెలియజేయండి. ఖచ్చితంగా ఈ భాష సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ప్రపంచంలో ఏది మనకు ఉపాధి ఇస్తుందో అదే మన భాష ఇవ్వాలా, ఏది మనకు అవకాశం ఇస్తుందో అదే మన భాష ఇవ్వాలా. చాలా వరకు ఇవాళ ఇంగ్లీష్ వైపు మొత్తం అన్ని ముఖ్యంగా ఆధిపత్య వర్ణాలు ఆధిపత్య కులాలన్నీ కూడా ఇవాళ విదేశాలకు వెళ్ళి ఉన్నతమైన అవకాశాలు పొందడం ఇంగ్లీష్ ద్వారానే. ఇవాళ బహుజనులు కూడా వెళ్తున్నారంటే ఇంగ్లీష్ ద్వారానే. కాబట్టి ఇంగ్లీష్ మీకు వలసవాద భాష, మాకు సంస్కృత్ హిందీ కూడా వలసవాద భాష. మాకు బహుజనులను రక్షించేది మాత్రం ఇంగ్లీషే. సో మీ కామెంట్స్ కూడా తెలియజేయండి. జై భీమ్, జై పులే, జై పెరియార్.